ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టికెట్ మార్పు విషయంలో సీఎం జగన్ పిలిచి మాట్లాడిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఆయన నియోజకవర్గంలో లోటుపాట్ల గురించి తనకు చెప్పాల్సింది చెప్పారన్నారు. అమలాపురం ఎంపీగా వెళ్లాలని సూచించారని తెలిపారు. అయితే ఆ సాహసం చేయలేనని తాను సీఎం జగన్ తో చెప్పారన్నారు. చింతలపూడిలో ఓ వర్గం నాయకులే తనను వ్యతిరేకిస్తున్నారని, ప్రజలు కాదు అన్నారు. ఇప్పటికీ చింతలపూడి టికెట్ అవకాశం తనకే ఉంటుందని నమ్ముతున్నాను అంటున్న ఎమ్మెల్యే ఎలీజాతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. 175 లక్ష్యంగా వైసీపీ అధినేత ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చబోతున్నారు అనేటటువంటి సమాచారం మనకు అందుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికీ పోలవరం, చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లి పిలిపించి మాట్లాడారు అనేటటువంటి సమాచారం మనకు అందుతుంది. దీనికి సంబంధించి చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజమంతా ఉన్నారు. సార్, మీకు అధిష్టానం నుంచి పిలుపు అందిందా? పార్టీ పెద్దలు ఏమని చెప్పారు? అంటే మీరు అమలాపురం నుంచి పోటీ చేయమంటున్నారు అనేటటువంటి సమాచారం వచ్చింది. అందులో వాస్తవం ఎంత? మీతో ఏం మాట్లాడారు? నన్ను పిలవటం మాత్రం నిజమే. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. ముఖ్యమంత్రి గారు నాకు చెప్పాల్సింది చెప్పారు. సో నేను కూడా ముఖ్యమంత్రి గారితో చాలాసేపు కూర్చొని డిస్కషన్ జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గం గురించి, గెలవాల్సిన దాని గురించి, దాంట్లో ఉన్నటువంటి లోతుపాతుల గురించి మరి నాతో చర్చించడం జరిగింది. నేను కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఖచ్చితంగా మరి అక్కడ విన్నింగ్ సీటు అది ఖచ్చితంగా గెలుస్తాము, నాకు సీట్ ఇవ్వమని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి అమలాపురం ఎంపీగా వెళ్ళమన్నారు అనేటటువంటి ఒక సమాచారం అయితే బయటకు అందుతుంది. ఒకవేళ చింతలపూడిలో అవకాశం లేకపోతే మీరు అమలాపురం వెళ్తారా? లేదండి, అంటే మా రీజనల్ కోఆర్డినేటర్ గారు, మా జిల్లా అధ్యక్షులు వారు అమలాపురం గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే అమలాపురం వెళ్ళేదానికి నేనైతే సముఖంగా లేను. అమలాపురం అది నాకు అక్కడ ఎవరు తెలియదు, ప్లస్ దూరం నాకు. అది పెద్ద 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఎంపీగా అంటే నాకు మొదటి నుంచి కూడా నాకు ఎమ్మెల్యేగా ఉండాలనే నా ఇష్టం. సో ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని వదులుకొని మీరు చింతలపూడి ఎమ్మెల్యేగా వచ్చారు, భారీ మెజారిటీతో కూడా విజయం సాధించారు. అయితే ఇప్పుడు మీ సీటు డైలమాలో పడడానికి మీకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయాలే కారణమని మీరు భావిస్తున్నారా? ఏంటి అసలు ఏం జరిగి ఉండొచ్చు? స్థానికంగా ఉన్నటువంటి రాజకీయాలే. ఎందుకంటే ప్రజల్లో నేనున్నాను. ఖచ్చితంగా 2019లో గెలుపు చేజిక్కించుకున్న తర్వాత సంవత్సరానికి 350 రోజులు నేను ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్నాను. మినిమం 350 రోజులు ఉన్నాను. 2 చోట్ల ఆఫీసులు పెట్టాను. నిరంతరం ప్రజల్లోనే ఉన్నాను. నేను పార్టీ బలోపేతానికి నేను చాలా కృషి చేశాను. కృషి చేసి పార్టీని ఈ రోజున ఒక బలమైనటువంటి శక్తిగా చింతలపూడి నియోజకవర్గంలో రూపొందించడంలో నా వంతు పాత్ర నేను చేయటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మీకు తెలియదు కాదు. చింతలపూడిలో మొట్టమొదటి నుంచి కూడా గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. సో ఆ గ్రూప్ రాజకీయాల్లో ఏమైందంటే కొంతమంది నన్ను వ్యతిరేకించేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తేవటం జరిగింది నన్ను మార్చాలి అని చెప్పి. దాని గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. నన్ను మార్చాలని అడుగుతున్న వాళ్ళు కూడా వాళ్ళు అంత పెద్దగా ఏమీ అంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. కేవలం పెత్తందారీతనం, ఖచ్చితంగా అక్కడ పెత్తనం చెలాయించాలని, అక్కడ వారు వాళ్ళ యొక్క హవాని నడిపించాలని మొదటి నుంచి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళని నేను మొదటి నుంచి కూడా నిలువరిస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా ప్రజలకి డైరెక్ట్గా అందుబాటులో ఉండటం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగింది. వాళ్ళు నన్ను ఈ రోజున మార్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఏంటి మీకు చింతలపూడి సీటు రాకుండా ఉండి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అమలాపురం ఎంపీగా వెళ్తారా, లేకపోతే ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చారా? ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు? అది ఇంకా ఏం అవ్వలేదు కదా, చూద్దాం. అంటే ముఖ్యమంత్రి గారికి నేను వివరించడం జరిగింది, నేను ఏం చేశాను, ఎంత చేశాను, ఖచ్చితంగా నేను గెలుస్తానని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. చూద్దాం ఏ నిర్ణయం వస్తుందో చూద్దాం. ఆ తర్వాత ఒకసారి అధికారికంగా నిర్ణయం వచ్చిన తర్వాత అప్పుడు నేను నా కార్యాచరణ నేను తెలియజేస్తాను.
ఇది చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాని మార్చుతారు అనేటటువంటి వచ్చినటువంటి వార్తల్లో అధిష్టానం పిలిపించి మాట్లాడడం వరకైతే జరిగింది. కానీ ఇప్పటికీ కూడా తనకి పోటీ చేసే అవకాశాలు ఎక్కడా పోలేదు. దానిపైన ఇప్పటికీ పార్టీ అధినేత ఆలోచనలు కొనసాగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఎమ్మెల్యే ఎలిజా స్పష్టం చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇంకా అంటే అధికారిక ప్రకటన ఏది రాలేదు కాబట్టి తన పని తాను చేసుకుంటూ పోతున్నానని, ఇప్పటికే గడప గడపకి కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నానని ఎమ్మెల్యే చెబుతున్నారు. భవిష్యత్తు కార్యాచరణ అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది అప్పుడు పార్టీ పెద్దలతో కలిసి మాట్లాడి నిర్ణయించుకుంటాననేటటువంటి విషయాన్ని ఎమ్మెల్యే ఎలిజా చెప్తున్నారు.